హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఎప్పట్లాగే మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. కారం కాజాలు చూపించబోతున్నానండి. ఇవి 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. మనకి కాజాలంటే స్వీటే తెలుసు కదా, ఇవి కారం కాజాలు అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ కారం కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మరైనా మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ కారం కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ కారం కాజాలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండి కలుపుకోవాలండి. నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. ఇది గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 కప్పుల దాకా మైదా పిండి తీసుకున్నానండి. వీటిని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాల్సి ఉంటుంది. మైదా పిండి గోధుమ పిండి 2 కలిపి చేసుకోవచ్చు. ఇలా విడిగా మైదా పిండి కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఇందులో కలుపుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలి. నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వాడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ వేడి ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. అప్పుడు మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వామ్ వేసుకుందాము. అలాగే ఈ వేడి ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చల్లారాక కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా మొత్తం పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. మరీ పలుచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా చక్కగా మీడియంగా ఉండేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. ఈ 1 వీక్ దాకా నిల్వ ఉంటాయండి. ఈవినింగ్ పూట స్నాక్ టైంలో చాలా బాగుంటాయి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు తినేటప్పుడు పొరలు పొరలుగా వచ్చి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. మనం కాజాలకు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కాకపోతే ఇవి హాట్ అన్నమాట, కారం కాజాలు. ఇవి చేయడం చాలా ఈజీ అండి. బ్యాటర్ ఇలా కలుపుకొని ఉంచుకున్నామంటే చాలు, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇలా పిండి అంతా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు పిండి బాగా నానుతుంది. మనకి కాజాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్లో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నామో ఎంత కారం తింటామనే దాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి వేయనవసరం లేదండి. ఇదంతా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిని ఇలా మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ తర్వాత కట్ చేసేస్తాము రోల్ చేసి. కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది. మామూలుగా చపాతీలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. వీటిని రౌండ్గా చపాతీలాగా చేసేసుకుందాము. మామూలు చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి. పల్చగా చేసుకోవాలి బాగా. మామూలు చపాతీ కంటే కూడా ఇంకా పల్చగా చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా రాసుకోవాలి మొత్తం అంతా కూడా. చూసారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అంతా. ఇప్పుడు ఈ చపాతీని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక కొంచెం సాగదీయండి, ఇంకా పలుచనవుతుంది అనమాట. ఇలా వీలైనంత వరకు అలాగని పీస్ కట్ అయిపోయేటట్లు సాగదీయకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు సాగదీసి ఆ తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి, పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూసారా, మీకు కాజా షేప్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వీటిని ఇలా వేలుతో స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి చిన్న సైజు పూరీ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి.
వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్నీ కూడా. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అంతా, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. వామ్ వేసాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మొత్తం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇలా రౌండ్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి పల్చగా. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా చిన్నగా వస్తాయండి. మనకు నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతా చపాతీలన్నీ కూడా చేసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా అన్ని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా వేడెక్కాలి, బాగా వేడెక్కకూడదండి. బాగా వేడెక్కామంటే తొందరగా రంగు వచ్చేస్తాయి కానీ లోపలంతా ఉడకవు, మెత్తగా అనిపిస్తాయి. మీడియంగా వేడెక్కాలి నూనె అనేది. ఆ తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుందండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. వీటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, అప్పుడే అన్ని పక్కల వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఈవినింగ్ పూట టీ టైంలో స్నాక్స్గా పిల్లలకి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని కూడా వేసేసుకుని వేయించేసుకుందాము. వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి, ఎందుకంటే బయట పెట్టాక కూడా ఇంకా కలర్ వచ్చేస్తాయి, బ్లాక్ గా అయిపోయి చేదు అనేది వచ్చేస్తుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి, చేదు కూడా రాదనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కనపడుతున్నాయి కదా, వీటిని ఇలా కలుపుకుంటూ వేయించేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే వారం దాకా నిల్వ ఉంటాయండి. చూసారా, ఎంతో సింపుల్ గా కారం కాజాలు అనేవి రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరణ మంచి రెసిపీస్ కోసం గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.